యాక్చువల్లీ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి ఫ్యామిలీకి అత్యంత సన్నిహితులు మీరు. సో ఆ ఫ్యామిలీని చూశారు, ఇప్పుడు చంద్రబాబు గారి ఫ్యామిలీని చూస్తున్నారు. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు జగన్ గారి పాలన చూశారు, ఇప్పుడు చంద్రబాబు గారి పాలన చూస్తూ ఉన్నారు. సో మీరు మనసుకి దగ్గరగా ఎవరి దగ్గరికి వెళ్ళగలిగారండి? ఇందాక మీరు అంటూ ఉన్నారు కనీసం అప్పుడు అప్రిషియేషన్ ఉండేది కాదు, తప్పు చేస్తే ప్రశ్నించేవాళ్ళు కూడా లేరు అని. ఇందాక మీకు చెప్పాను అశోక్ గారు, చంద్రబాబు గారు మంచి చేస్తే అభినందిస్తారు, చిన్న పొరపాటు చేసినా వెంటనే హెచ్చరికలు జారీ చేస్తారు. అంటే మా మంచి కోసమే, ఎమ్మెల్యేల మంచి కోసమే. ఎందుకంటే మేము మంచిగా ఉంటే మళ్ళీ మాకు అవకాశాలు వస్తాయి, మళ్ళీ ఎమ్మెల్యేలు అవుతాం, ఇక్కడ ప్రజలకు దగ్గరగా ఉండాలని. ఇకపోతే మీరు రాజశేఖర రెడ్డి గారు దగ్గర అన్నారు, నిజమే. రాజశేఖర రెడ్డి గారే కాదు, రాజశేఖర రెడ్డి గారి తండ్రి వైఎస్ రాజారెడ్డి గారికి కూడా దగ్గరే, 3 తరాల బంధం, దాంట్లో అనుమానం లేదు. జగన్ గారి ప్రభుత్వానికి చంద్రబాబు గారి ప్రభుత్వానికి చాలా చాలా తేడా ఉంది. చంద్రబాబు గారు ఒక అద్భుతమైనటువంటి ఒక మంచి ఆలోచనలతో, దూరదృష్టితో ఆలోచనలు చేస్తూ, ఇందాక నేను చెప్పినట్టు రాష్ట్రం గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానాలతో, జగన్ రెడ్డి గారి విధానాలతో సర్వనాశనమైన సంక్షోభంలోకి వెళ్ళిపోయినా దాన్ని పెడుతూ ఉన్నారు. మనం అందరం కూడా ఈ వయసులో చంద్రబాబు గారు చేస్తున్న కష్టానికి అండగా నిలవాలా, వారు ఆయుర ఆరోగ్యాలతో బాగుండాలని చెప్పని, వారికి అన్ని రకాల మేళ్లు జరగాలని చెప్పని, రాష్ట్రం కోసం వాళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నాలను విజయవంతం కావాలని ప్రజలందరూ కూడా మద్దతుగా ఉండాలా. అమరావతి ఈ భారతదేశంలో రాజధాని లేని రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో, భారతదేశంలో ఒకటే, ఆంధ్రప్రదేశ్ ఒకటే. అలా అక్కడ అమరావతి రాజధాని వస్తుంది. పోలవరం వేగంగా పరుగులు తీయబోతుంది. పారిశ్రామిక పెట్టుబడులు ఎంత పెద్ద ఎత్తున వస్తున్నాయో మీకు తెలిసిన ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మరోపక్క అభివృద్ధి పరుగులు తీస్తూ ఉన్నారు, మరోపక్క సంక్షేమం కొనసాగిస్తూ ఉన్నారు. అంటే ప్రజలకు కావాల్సినటువంటి అన్ని రకాల విషయంలో ఇంత దూరదృష్టితో ఆలోచన చేస్తున్న చంద్రబాబు నాయుడు గారికి అండగా నిలుద్దాం. పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా ఈ రాష్ట్రం బాగు కోసం ఎన్నికల ముందే నేను ఒక మాట చెప్పా, అమ్మ ముఖ్యమంత్రి గారు ఎవరు కావాలా అన్నది ఈ ఎన్నికల లక్ష్యం కాదు. ఆంధ్ర రాష్ట్రం గెలవాలంటే, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గెలవాలంటే, ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలంటే అపార అనుభవజ్ఞుడు చంద్రబాబు గారు కావాలా అని ఓటేయండమ్మా అని అడిగాం. అదే రీతితో ఓటేశారు. అంటే జగన్ ఓటమి అండి, 151 సీట్లతో రికార్డు సృష్టించిన జగన్ కేవలం 11 సీట్లకు పరిమితం కావటానికి మూల కారణం, ఇందాక మీరు నారా లోకేష్ గారి పాదయాత్ర, ఓకే జగన్ తప్పులన్నీ ఎత్తి చూపుతూ నారా లోకేష్ చేశారు ఒకటి, చంద్రబాబు గారి అరెస్టు, టీడీపీ ఆఫీస్ మీద దాడులు, అట్లాగే కొడాలి నాని వల్లభనేని వంశీ బూతులు, ఇవన్నీ యాడ్ అయినాయా, ఇంకా అడిషనల్గా ఏమైనా ఉన్నాయండి? ఒక్కటి కాదండి, ఈ మధ్య బొత్స గారు చెప్పారు కదా 100 కారణాలు అన్నట్టు, ఇవన్నీ కూడా కారణాలే. ఏమండి, ఎలక్షన్లు సంవత్సరం ముందు పెట్టుకొని తలకాయ ఉండేవాళ్ళు ఎవరైనా చంద్రబాబు గారిని అరెస్ట్ చేస్తారా? ఆ వయసులో ఆయన ఇబ్బంది పెడతారా? జైల్లో వేడి నీళ్ళు లేకుండా చేస్తారా? ఇంటర్వ్యూ లేకుండా చేస్తారా? ఏంటండి దుర్మార్గం, నాకు అర్థం కాలేదు. ఎవరైనా చేస్తారా ఎలక్షన్ సంవత్సరం పెట్టుకొని? అది కూడా ఎప్పుడో పాత కేసు అంట. 4 ఏళ్ళు అధికారి ఎలగబెట్టాడు జగన్ రెడ్డి గారు, 4 ఏళ్ళు గుర్తు రాలేదు. 4 ఏళ్ల తర్వాత దేనికి గుర్తుకొచ్చింది? లోకేష్ గారి పాదయాత్ర, చంద్రబాబు గారిని మీరు పెట్టినటువంటి ఇబ్బందులు, చంద్రబాబు గారి దగ్గర నుంచి కింది స్థాయి దాకా చెప్పాను ఇందాక, అనేక మందిని వేధించిన తీరు, అన్నిటికీ మించి చంద్రబాబు గారిని మీరు అరెస్ట్ చేసిన తర్వాత చంద్రబాబు గారికి మద్దతుగా పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఆ యొక్క జైలు వద్దకు వెళ్ళి సంఘీభావం ప్రకటించి ఆడే వ్యతిరేక ఓటు చీలనివ్వాలని చెప్పని తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమికి పునాదులు వేయటం, ఇవన్నీ కూడా కారణాలు. నేనేమంటానంటే ఇవన్నీ ఆఖరి దశలో కారణాలు. కానీ తెలుగుదేశం పార్టీ ఒక నిస్తేజంగా ఉన్న రోజుల్లో, అంటే నిస్తేజం అంటే జగన్ గారి అరాచక విధానాలతో నిస్తేజంగా ఉన్న రోజుల్లో, ఏదైతే ప్రజలు భయభ్రాంతులయ్యే రోజుల్లో, కార్యకర్తలు ఇళ్లలో నుంచి బయటకు వచ్చే పరిస్థితి రోజుల్లో నారా లోకేష్ గారి పాదయాత్ర ప్రజలకు ఒక భరోసా ఇచ్చింది, భవిష్యత్తు మీద ఒక నమ్మకాన్ని ఇచ్చింది. శభాష్, ఎన్టీ రామారావు గారి మనవడు, చంద్రబాబు నాయుడు గారి కుమారుడు నారా లోకేష్ గారు ఉజ్వలమైన భవిష్యత్తు ఉంది, మనకి నాయకుడు దొరికాడు అన్నటువంటి ఏదైతే ఒక భావన ప్రజల్లో కలిగింది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించే శక్తిలో కలిగింది, కార్యకర్తల్లో కలిగింది.
మీకు గుర్తుందో లేదో అశోక్ గారు, నేను కొంచెం సినిమాలు బాగా చూస్తుంటా. మిర్చి సినిమాలో ఒక డైలాగ్ ఉంది, ఆయన కాదురా ఇప్పుడు ఆయన కొడుకు వచ్చాడు, ఆయన కొడుకుని తట్టుకోండిరా అని చెప్పని. అంటే ఆయన అల్లాడిచ్చారు, మీరు మీదైన ధోరణిలో మీకు సమాధానం చెప్పేదానికి ఆయన కొడుకు వచ్చాడు అని చెప్పని మాట్లాడతారు. అలా నారా లోకేష్ గారు ప్రజల్లో ఆ యొక్క నమ్మకాన్ని కలిగించాడు, కార్యకర్తల్లో నమ్మకం కలిగించాడు. అడుగడుగున ఎక్కడ అయింది పాదయాత్ర బ్రేక్ లేదు. ప్రారంభించినప్పటి నుంచి ఆఖరి దాకా కూడా అర్ధరాత్రి 11, 12 దాకా కూడా పల్లెల, గ్రామాల, లేదు నగరాల, కాలనీల తేడా లేకుండా ప్రజలతో మమేకమైన తీరు, కార్యకర్తలను ప్రోత్సహించే విధానం, ఇవన్నీ కూడా ఒక టర్నింగ్ పాయింట్. అక్కడి నుంచి బాబు గారి అరెస్టు, అక్కడి నుంచి పవన్ కళ్యాణ్ గారి మద్దతు, ఆఖరిలో బీజేపీతో పొత్తు, ఇవన్నీ కలగలిపినాయి. కానీ తెలుగుదేశం పార్టీ నిస్తేజంగా ఉన్న పరిస్థితుల్లో, జగన్ రెడ్డి గారికి భయపడి ప్రజలు మాట్లాడలేని పరిస్థితుల్లో నారా లోకేష్ గారు తెగించి వేధింపులను తట్టుకొని, పోలీస్ కేసులను తట్టుకొని, పోలీస్ తోటాలు ప్రయోగిస్తాం, భయపెడతాం అని ఎన్ని రకాల హెచ్చరికలు జారీ చేసినా, మైకులు కత్తిరించినా ఎక్కడా కూడా వెన్ను చూపకుండా, మాట తప్పకుండా, మడమ తిప్పకుండా సాగించినటువంటి పాదయాత్ర ఆ యొక్క చరిత్రలో ఒక కీలకం. భవిష్యత్తులో ఈ యొక్క 2024 ఎన్నికల గురించి చరిత్రలో రాయాలంటే అనేక కారణాల్లో ఒక ప్రధాన కారణం సువర్ణాక్షరాలతో లిఖించదగ్గది నారా లోకేష్ గారి పాదయాత్ర. అంటే మీరు ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా ఇది అంగీకరించాలి. అంటే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అనేది అతిపెద్ద తప్పు అనేది మీరు చెప్తున్న మాట. మరి మీ ప్రభుత్వంలో ఇప్పుడు జగన్ గారి మీద రకరకాల అలిగేషన్స్ చేస్తున్నారు. లిక్కర్ స్కామ్ 3,500 కోట్ల ఈ స్కామ్లో కింగ్ పిన్ జగనేనని మీ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. రేపు ఈ కేసులో జగన్ మీరు అరెస్ట్ చేయొచ్చేమో కదా, లేదా ఆల్రెడీ ఆయన మీద సిబిఐ కేసులు ఉన్నాయి, ఆ బెయిల్ రద్దు కావచ్చేమో కదా. ఏదైనా జరగవచ్చు అశోక్ గారు. నేనేమంటానంటే ఒకటి అర్థం చేసుకోండి, మీరు 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. మరి 14, 19లో చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా తప్పులు చేసి ఉంటే 2019లో అధికారంలోకి వచ్చిన వెంటనే జగన్ గారు చర్యలు తీసుకు ఉండేవాళ్ళ కాదా మీరు ఆలోచించండి. మరి 4 సంవత్సరాలు ఏం చేస్తున్నారు అంటే దాంట్లో తప్పు లేదు కాబట్టి మీరేం మాట్లాడాల. ఆఖరిలో తెలుగుదేశం పార్టీ ప్రభంజనం చూసి జగన్ గారికి వ్యతిరేకంగా ఒక విధమైనటువంటి ఒక వాతావరణం ప్రజల్లో వచ్చేస్తుందని భయపడి నారా లోకేష్ గారి పాదయాత్రకి విపరీతంగా ఆ యొక్క జనాదరణ, పవన్ కళ్యాణ్ గారి సభలకి జనం పోటెత్తిన తీరు, ఇవన్నీ గమనించి భయపెట్టాలా, భయపెట్టి ఎన్నిక చేయాలా, చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టాం, ఆఫ్టర్ ఆల్ మీరెంత అని ఎమ్మెల్యేలని, ఎంపీలని భయపెట్టాలి, అభ్యర్థుల్ని, కార్యకర్తలు అనుకున్నారు. అది వికటించింది. ప్రజల్లో తిరుగుబాటు వస్తే అలాంటి వేధింపులు ఎవరు లెక్క చేయరు. మరి మేము అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ జగన్ గారి ప్రభుత్వంలో జరిగిన అక్రమాల మీద విచారణ ప్రారంభించాం. సంవత్సరం కాల ఇప్పటికే, అయినా దాంట్లో ఒక్కొక్కరు అరెస్ట్ అవుతూ వస్తున్నారు. అంటే మీకు జగన్కి గుండెకాయ లాంటి షాడో సీఎంగా పిలిచిన ధనుంజయ రెడ్డి లాంటి వ్యక్తిని నిన్న లిక్కర్ స్కామ్లో అరెస్ట్ చేశారు. ఇక నెక్స్ట్ కింగ్ పిన్ జగనేనని ప్రచారం జరుగుతుంది. నేనేమంటున్నానంటే లిక్కర్ లాంటి కేసుల్లో జగన్ని మీరు అరెస్ట్ చేసినా, లేదా పాత అక్రమాస్తుల కేసులో సిబిఐ కేసులో బెయిల్ రద్దయ్యో లేకపోతే జడ్జిమెంట్ వచ్చో అది అక్కడ అరెస్ట్ అయ్యి మళ్ళీ జైలుకి వెళ్ళినా, ఏదైనా కూడా మళ్ళీ ఎంటైర్ జగన్కి సింపతి వెళ్తుందేమో కదా, మళ్ళీ మీకు వచ్చే ఎన్నికల్లో మీకు ఇబ్బంది కలగదా అంటున్నా. ఈ దేశంలో అత్యంత నిజాయితీ పరుల్లో అరవింద్ కేజ్రీవాల్ గారు ఒకరని చాలామంది అభిప్రాయం. అరవింద్ కేజ్రీవాల్ గారి మీద మద్యం కుంభకోణం కంటే ముందు ఏ ఆరోపణలు కూడా లేవు. మరి అరవింద్ కేజ్రీవాల్ గారిని జైల్లో పెట్టారు. మరి జైల్లో నుంచి వచ్చిన తర్వాతే ఎన్నికలు జరిగాయి. ఏమైనా ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ అడ్రస్ లేకుండా పోలేదా? ఆఖరికి అరవింద్ కేజ్రీవాల్ గారు ఓడిపోలేదా? మరి జైల్లో పెడితే సానుభూతి వస్తుంది అనుకుంటే 2014 కంటే ముందు జగన్ గారు జైల్లో ఉన్నారు. 2014లో అధికారంలోకి రాలేదే. 2014, 19 మధ్యలో జగన్ గారిని బాబు గారు జైల్లో పెట్టలేదే. అంటే ఒక్కొక్క పరిస్థితిని బట్టి ఒక్క అంశం ఉంటుంది. కాబట్టి ఈ కేసుల్లో జగన్ గారికి సంబంధం ఉందని విచారణ అధికారులు తేలిస్తే ఆ దిశగా చర్యలు తీసుకుంటారు. కానీ
ఈ కేసుల్లో అరెస్ట్ అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సానుభూతి వస్తుంది అన్నది కరెక్ట్ కాదు. అందు ఉదాహరణ ఢిల్లీ ఆమ్ ఆద్మీ అరవింద్ కేజ్రీవాల్ గారి గురించి మీకు నేను చెప్పడం జరిగింది. ఒక ఇద్దరు గురించి ఇక్కడ మనం మాట్లాడుకోవాలి. కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, మీరు కూడా మీకు కూడా క్లోజ్ అయి ఉంటారు వాళ్ళు అప్పుడు ఆ పార్టీలో ఉన్నప్పుడు. ఒకటి వల్లభనేని వంశీ కావచ్చు, కొడాలి నాని రెడ్ బుక్లో ఆయన పేరు ఉందనగానే గుండె నొప్పి వచ్చింది, ఆయన బైపాస్ సర్జరీ చేయించుకుని బెడ్ మీద ఉన్నారు. రెండోది వల్లభనేని వంశీ, మీకు తెలిసిందే నారా భువనేశ్వర్ గారిని ఉద్దేశించి ఆయన చేసిన అత్యంత దారుణమైన కించపరిచే ఆ భాష, దానికి మూల్యం చెల్లించుకుంటున్నారు అనుకోవచ్చు. వాళ్ళ జైల్లో ఆయన మీరు చూశారు, హెల్త్ కూడా పూర్తిగా పాడైపోయి 20 కేజీలు బరువు తగ్గిపోయి నరకం అనుభవిస్తున్న పరిస్థితి చూస్తున్నాం. సో అంటే భువనేశ్వర్ గారిని అన్నందుకు మూల్యం చెల్లించుకుంటున్నారు అనుకోవాలా? దేవుడి స్క్రిప్ట్ అశోక్ గారు. ఎందుకంటే అధికారం చేతిలో ఉందని ఉచ్చ నీచాలు మరిచి సభ్య సమాజంలో సాధారణ ప్రజలు కూడా మాట్లాడలేని మాటల్ని నిండు శాసనసభ సాక్షిగా సత్యమేవ జయితే అన్న సూక్తిని కించపరిచే రీతిలో, శాసనసభ ప్రమాణాలని దిగజార్చే రీతిలో ఆ రోజు చంద్రబాబు గారి కంటి వెంట కన్నీరు కారేదానికి, వారు బాధపడేదానికి కారణభూతులైనటువంటి వల్లభనేని వంశీ గారి విషయంలో, లేదా అంతకంటే దారుణంగా వ్యాఖ్యలు చేసిన కొడాలి నాని గారి విషయంలో నాకు ఎలాంటి సానుభూతి లేదు, ఉండదు. నాకే కాదు, ఎవరికి ప్రపంచంలో తెలుగు ప్రజలు ఎవరికి కూడా ఉండదు, దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. రెండోది, ఇందాకే మీకు చెప్పా, దేవుడి స్క్రిప్ట్ అనేది ఒకటి ఉంటుందని చెప్పని. మనం అధికారంలో ఉన్నామని ఇష్టారీతిగా వ్యవహరిస్తే, ధర్మాన్ని మరిచి ప్రవర్తిస్తే ఖచ్చితంగా మన మెడకి అది చుట్టుకుంటుంది. అలా చుట్టుకుంది. అంటే వాళ్ళు వాడిన భాష ఆ పార్టీకి కూడా నష్టం చేకూర్చిందిగా. అప్పటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే ఎక్కువ నష్టం చేసింది కదా, పరోక్షంగా టీడీపీకి మంచి చేసిందేమో. 100% నష్టం చేసింది అశోక్ గారు. అలాగని మన ఇంట్లో మహిళల గురించి మాట్లాడితే మనం చూస్తూ ఊరుకుంటామా? ఒక రకంగా చెప్పాలంటే నా దృష్టిలో ఆలస్యమైంది. నాలాంటి వాడయి ఉంటే, కాస్త ఆవేశం ఎక్కువ ఉండేవాళ్ళు అయి ఉంటే దానికి ప్రతిచర్యలు ఇంకో రకంగా ఉండేవి. చంద్రబాబు నాయుడు గారు కాబట్టి, వారు పెద్ద మనిషి కాబట్టి, సమాజ హితం ఆలోచన చేసేవాళ్ళు కాబట్టి, సమాజం మెచ్చాలా, ఏదైనా చట్టపరంగా జరగాల ఆలోచన ఉండేవాళ్ళు కాబట్టి ఆలస్యమైంది.